జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగియడంతో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ పైనే ఉంది. జూబ్లీహిల్స్ ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. వివిధ సర్వే సంస్థలు తమ నివేదికలను ఇప్పుడిప్పుడే వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై చేసినటువంటి పలు సర్వే సంస్థలు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనేటువంటి దాని ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. రైట్, ఇక మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. రోజా గారు నమస్కారం. సో రామ్మోహన్ రావు గారు, మొత్తానికి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి ఉప ఎన్నిక రానే వచ్చింది. ప్రక్రియ కూడా ముగిసిపోయింది. ఇక ఎగ్జిట్ పోల్స్ దీనిపైనే అందరి దృష్టి ఉంది. సో ఇంతకు ముందు గత ఎన్నికల్లో మనం ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ సర్వేలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ ఎగ్జిట్ పోల్స్ మొన్నటి వరకు చూస్తే ఇచ్చినటువంటి సర్వేలు ఇవన్నీ ఫేక్ సర్వేలు, పెయిడ్ సర్వేలు అని కొట్టేసినటువంటి పార్టీలు మరి ఇప్పుడు చాలా ఉత్కంఠగా ఎదురు చూసేటువంటి పరిస్థితి. సో ఎంతవరకు రిలయబుల్గా ఉన్నాయి, ఏం చెప్తారు మీరు దీనిపైన? ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి రోజా గారు మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దాదాపు సరిగ్గా 75 నుంచి నేను మొదట్లో ఆంధ్రభూమి, తర్వాత ఈనాడు 88 వరకు తాలూకా రిపోర్టర్ గా పనిచేశాను. నా అనుభవం చెప్తాను. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంత పూటకం, ఎట్లా మేనేజ్ చేస్తాను, ఎందుకు నిజంగా కూడా చెప్తాను. కొన్ని నిజం అవుతాయి. జ్యోతిష్యం చెప్పినట్టు రైలు వస్తుంది రాదు, మీరు నేను ఛాలెంజ్ చేసుకున్నాం అనుకోండి. వస్తుంది రాదు రెండే ఆప్షన్స్ కదా. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలవదు, ఈ రెండు ఆప్షన్స్ అట్లా లేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ ఎంత పూటకం చెప్తాను. నేను అప్పుడు రిపోర్టర్ గా ఉన్నప్పుడు, నేను తాలూకా రిపోర్టర్, అప్పుడు 6 మండలం కానీ నేను అడిగేవాడిని, పోలింగ్ చేసి బయటకు వచ్చి ఎవరికి వేస్తారమ్మా అని. అంటే నీకేసిన బిడ్డ అనమాట. నీకేసిన నేను విలేకరణమ్మా నాకు కాదంటే కాదు నీకేసిన అంటే. ఎప్పుడు కూడా మహిళలు, నిరక్షరాస్యులు వీళ్ళు ఎప్పుడు కూడా బయటపడరు. మనలాంటి వాళ్ళమే మధ్యతరగతి అనుకునే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఏదో పార్టీకి అప్పటికి సింపతైజర్ కొట్టారు, వాళ్ళు బయటపడతారు. మళ్ళీ మేధావులలో చదువుకున్న వాళ్ళలో న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు అన్నమాట. అక్కడికి పోయేదాకా డిసైడ్ చేసుకోవాలి. కానీ మహిళలు కానీ, పేదలు కానీ, పురుషులు కానీ, మహిళలు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ డిసైడ్ అయిన ఉంటారు. మీరు ఇవన్నీ కూడా మీకు జూబ్లీహిల్స్ లో సంత జరుగుతుంటది, ప్రతి వారం ఒక సంత జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో దాదాపు 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లలో డివిజన్ కు 2-3 సంతలు ఆరంలో ఎక్కడో జరుగుతుంటాయి కదా. ఈ పేదలు వీళ్ళందరూ కూడా ఎవరికేస్తావు అక్క, ఎవరికేస్తావు చెల్లి అని మాట్లాడుకుంటారు కదా. అక్కడ డిసైడ్ అవుతారు. అంటే డబ్బులతో డిసైడ్ గారు. మొదలు ఏ పార్టీ గెలుస్తుంది, మన ఓటు గెలుపు వైపు ఉండాలి అని ఒక ఆలోచన ఉంటుంది కనుక ఓవరాల్ గా వర్బల్ గా ఈ ప్రచారం పెద్దది. వీళ్ళు ఎంత హంగులు ఆర్పాటం చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఆరోపణలు ఒకరి మధ్య ఒకటి చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టి ఇవాళ జరుగుతుంది. చూడండి, మనం పోలింగ్ మొన్న నుంచి మాట్లాడుకుంటాం. ఏమైంది? 50% దాటదానండి. 2 లక్షల ఓట్లు వస్తే గొప్ప అన్నాను. చూస్తున్నాం కదా, 4 లక్షల ఓట్లు ఉన్నాయి. 47 మహా అయితే ఇంకొక 2% పెరిగిన 3% పెరిగినా 50% దాటాయి కదా. అంటే 2 లక్షల ఓట్లు పోలైతే ఘనం అంటున్నాడు. ఇప్పటిదాకా వచ్చినాయన్ని కూడా. ఈ సర్వేల దగ్గరికి వస్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందనే సర్వే 1-2 ఎక్కువ మార్కులు ఇచ్చినట్టుంది సర్వేలు. కొన్ని నిన్నటి దాకా ఏం చేసినాయి, 51-52% బీఆర్ఎస్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి దీని మధ్యన 4-5% 17% నుంచి 4-5% దాకా తేడా ఉన్నది నిన్న మన సర్వేలు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఒక్క పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎవరిని అడిగిండ్రు, వీళ్ళు ఎంత చేసిండ్రు, ఎవరి దగ్గర తీసుకున్నట్లు లెక్క అంటే ఏం చేస్తారంటే ఉజ్జాయింపుగా రీసర్వే, ఎగ్జిట్ పోల్ సర్వే ఈ రెండింటి కలిపి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. వీళ్ళ స్ట్రెంత్ ను బట్టి అన్ని వాటిని అవమానించలేం. కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఎప్పుడు ఫెయిల్ అయింది ఒక మాట చెప్పి నేను దీనిలోకి వస్తాను. జాతీయ స్థాయిలో ఇది పనికి వస్తుంది. ఢిల్లీలో మొదటిసారి 49 అధికారులు ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. అప్పుడు ఎవరు చెప్పలే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎవరు చెప్పలే. 100కి 90 సర్వేలు అప్పటిదాకా షీలా దీక్షిత్ బ్రాహ్మణంగా పనిచేసింది, ఆమెనన్నా వస్తుంది లేకపోతే బీజేపీ అని వస్తుంది అన్నారు. ఏమైంది? 49 అధికారులు ఉన్నారు. కాకపోతే మెజార్టీ పెద్దగా లేకపోవడం వల్ల వాళ్ళ మన గఠబంధన్ మన పార్టీ, మన బీజేపీ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల మధ్యన కొంత నెగలేక రాజీనామా చేసిండు ఆయన 49 కానీ రెండోసారి చేసినప్పుడు ఒకసారి రాజీనామా చేసి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి కదా, పెద్దగా రావనుకొని అందరు 50-52 సీట్ల కన్నా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ రావని ఊహించారు. కొందరైతే అసలు బీజేపీ అధికారంలోకి వస్తుందని. ఏమైంది? 70 సీట్లలో ఢిల్లీలో 67 సీట్లు వచ్చినాయమ్మా ఆమ్ ఆద్మీ పార్టీకి. ఎవరైనా ఊహించారా? 67 సీట్లు ఎవరు ఊహించింది? 3 సీట్లు మాత్రం బీజేపీ వచ్చిన, కాంగ్రెస్ కి 1 రాలే. కొన్ని తర్వాత ఊహించిండ్రా? తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ అయిపోయింది అన్నారు 3వ సారి గెలిచినప్పుడు. అప్పుడు కూడా చూడండి, బీజేపీ అధికారంలోకి వచ్చి పక్కన పెట్టి ఒక 4 యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, ఎందుకంటే 2 సార్లు అప్పటికే ఉన్నారు వాళ్ళు కనుక ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకమైన ఓట్లు పడితే కేవలం 4 సీట్లు కోల్పోయింది. అంటే 63 సీట్లు వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీ. ఎవరైనా 63 సీట్లు వస్తే ఇచ్చిన, బీజేపీకి 45, 46, 47 అట్లా చెప్పారు. ఇది ఉదాహరణ తీసుకోవచ్చు.
రెండోది ఏంటంటే మాస్ సర్వే చేస్తే శాంపిలింగ్ ఎక్కువ తీసుకుంటే కూడా ఉదయం నుంచి 11 గంటలు పోలింగ్ అయింది. ఈ 11 గంటలలో వీళ్ళు ఎంతమందిని కలిసి ఎన్ని వేల మందిని కలిసిండ్రు? వందల మందిని కలిపి మొత్తం ఓవరాల్ గా ఈ సర్వే చెప్పడమే సరైనది కాదు. సర్వే ఫలితాలు గతంలో విఫలమైనవి. కానీ ప్రింట్ మీడియా ఒకటి ఉన్నప్పుడు, నేను ఈనాడు చేస్తున్నప్పుడు ప్రింట్ మీడియా ఒకటి ఉన్నప్పుడు కొన్ని సర్వేలు చాలా వరకు అక్యురేట్ గా వచ్చినాయి. ఆ వ్యాక్యూమ్ చూడొచ్చు, పెద్ద ఎత్తున ఓటర్ల పోలరైజేషన్ చూడొచ్చు. ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు 92లో పార్టీ పెట్టగానే ఈనాడు బాగా సర్వే చేసి, నేను కూడా అందులో భాగమైన తాలూకా విలేకరుగా చేస్తే మేము ఎంత అక్యురేట్ గా చెప్పగలిగినామంటే 200 దాటి సీట్లు వస్తాయి టీడీపీకి అని. అప్పుడు నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఈ సర్వే సంస్థలన్నిటికీ కూడా సోషల్ మీడియా తప్ప వీళ్ళకి ఆధారం లేదు. పెద్దగా కొన్ని పేడ్ సంస్థలు ఉన్నాయి. పేడ్ సంస్థలు నిన్నటి దాకా చేసినాయి. ఇవాళ పేడ్ ఉండదు, ఎవరు డబ్బులు ఇవ్వడు ఈ సర్వే చేయించుకోమని. ఎందుకంటే ఆల్రెడీ ఓటు పడ్డాక వాళ్ళు ప్రభావితం కూడా ఏం లేదు కదా. కానీ అప్పుడు 200 వస్తాయి అంటే 201 ఇట్లా వచ్చినాయి. 2 సార్లు గెలిచింది కదా, 83లో 85లో కూడా. అట్లా చూసుకుంటే అప్పుడు ఏమైందంటే నెట్వర్క్ ఎక్కువ ఉన్న సంస్థలు ప్రింట్ మీడియాలు ఎక్కువ ఉండే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియాలు ఇంకా అక్యురేట్ గా రావాలి. కానీ ఎందుకు వస్తలేవు అంటే మన శాంపిలింగ్ తీసుకునే తక్కువ ఉన్నది ఒకటి. రెండోది ప్రజల మనోభావాలు ఎప్పుడు కూడా ప్రజలు బయటపడతలేరు. రెండు, అప్పుడైనా ఇప్పుడైనా. మూడోది ఏంటంటే ఈ పెయిడ్ అంటే మేడప్ మైండ్ తో ఉంటే మనం ఎవరైతే చెప్పినా ఒక దిక్కు వాటికి కొంచెం మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కనుక ఈ మూడింటి ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ వీళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తే సార్, జూబ్లీ హిల్స్ లో అంటే డివిజన్ వైజ్ గా ఇచ్చారు. 7 డివిజన్లలో ఈ ఓట్ షేర్ ఎంత ఉంది ఏ పార్టీకి అనేది చెప్పారు. సో నేను ఓవరాల్ గా వాళ్ళు చెప్పినటువంటి ఓట్ షేర్ చెప్తాను. బీఆర్ఎస్ కి వచ్చేసి ఓట్ షేర్ 43% ఓట్ షేర్ వాళ్ళకు ఉంది అని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి 46% ఓట్ షేర్ ఉంది. బీజేపీకి 6% ఓట్ షేర్ వచ్చింది అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే కేవలం మనం ముందు నుంచి అనుకున్నట్టుగా ద్విముఖ పోరు మాత్రమే జూబ్లీ హిల్స్ లో నడిచింది. 8% బీజేపీకి అని అంటే ముందుగానే అనుకున్నాం, ఏదో నామకే వస్తే ఉంది అంతే, కంటెస్ట్ చేస్తుంది తప్ప పెద్దగా ప్రభావం ఏమీ చూపించదు అని కూడా మనం మాట్లాడుకున్నటువంటి విషయం. సో చాణక్య స్ట్రాటజీస్ కూడా ఇప్పుడు ఓట్ షేర్ ప్రకారం చూస్తే ఏం చెప్తారు సార్ మీరు? అంటే వీళ్ళ 3% తేడా ఉంది కదా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ. ఇది మారొచ్చు అంటున్నాను నేను. ఎందుకంటే బీజేపీ ముందుకు రాదు. నేను బీజేపీని ఎప్పుడు కూడా చాలా మంది నవ్వారు. ఏమంటారు, ఎట్లా పోల్చారంటే ఆటలో అరటి పండు అని. అరటి పండు తొక్కను రోడ్డు మీద తీసేసి తిన్న తర్వాత పడేస్తే ఏమవుతుంది చూసాను కదా, కాలు జారి పడతాం. ఇవాళ ఈ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీ కారు జారి పడడానికి వీళ్ళు అరటి తొక్క పనిచేస్తాను నేను. ఎందుకంటే వీళ్ళు వీక్ అయిపోయారు మొత్తం అనుకుంటా. వీళ్ళు అరటి తొక్క మాత్రం వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంటే హిందూ పోలరైజేషన్ లో హిందూ ఓట్లు బీజేపీకి ఎక్కువ పోతే టీఆర్ఎస్ నష్టపోయింది. హిందూ ఓట్లు 2 పార్టీలు పంచుకునే అనుకోండి, కాంగ్రెస్ బీఆర్ఎస్, అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీకి తగ్గుతుంది కదా. అందుకని 7% అంటే నేను 10% లోపే వస్తాయి అనుకున్నాం. సింగిల్ డిజిట్ పరిమితం అవుతుంది ఇది శాతం. కనుక బీజేపీ అప్పుడే చేతులు ఎత్తేసిందమ్మా. రోజా గారు ఎప్పుడు చేతులు ఎత్తేసింది? ఇది మాకు రెఫరెండం కాదు అన్నారు కిషన్ రెడ్డి గారు. ఎప్పుడో 2023లో 24,000 ఓట్లు వచ్చిన ఇదే పార్టీ, 25,000 ఓట్లు వచ్చిన పార్టీ లంకల దీపక్ రెడ్డి గారు పోటీ చేశారు. అప్పుడు అదిరొద్దునేమో కాంగ్రెస్ ని చేశారు. ఇటు పక్కన ఇప్పుడు 2024లో పార్లమెంట్ ఎన్నికలు 64,000 ఓట్లు వచ్చినాయి. 64,000 ఓట్లు 6,400 తీసుకోగలుగుతారా అనే ఛాలెంజ్ కూడా మనకు కిషన్ రెడ్డి గారికి వేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు అన్న ప్రకారం 7% అంటే కూడా 14,000-15,000 ఓట్లు వస్తాయి. మాక్సిమం 10% వచ్చినా కూడా మనకు 20,000 ఓట్ల కన్నా ఎక్కువ రావు కదా. 2 లక్షల మంది 2 లక్షల ఓట్లు పోలేని 10% అనుకుందాం, 9% కాదు 10% అనుకుందాం, డబుల్ డిజిట్ పడుతుంది అనుకుంటే కూడా 20,000 కన్నా ఓట్లు రావు కదా. అంటే ఉంటుంది కదా. అందుకని నేను ఏమన్నా 3-3.5% ఓట్లు ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ఎందుకు గెలవకూడదు? బీఆర్ఎస్ కూడా గెలిచే ఆశ్చర్యం లేదు. బీజేపీ గెలవడానికి అవకాశం లేదు. కానీ ఈ 2 పార్టీల మధ్య నేను ఒకటే అంటున్నాను, 3-4% తేడా ఉంటే ఇవన్నీ వీళ్ళు రిజల్ట్ వచ్చారు, రిజల్ట్ తర్వాత తెలుస్తుంది కదా. కనుక నా ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ కూడా అవకాశాలు